ఉన్నటువంటి సోదరుడు ఈశ్వర్ గారు, అధికారం లేనప్పుడు నిరంతరం పార్టీ కోసం పనిచేసినటువంటి పద్మావతి గారు కానీ, వీళ్ళందరూ కష్టకాలంలో ఎవరు రానప్పుడు మేము ఉన్నాము అని చెప్పి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ముందుండి పనిచేశాడు. వేములకొండ శ్రీనివాస్ గారు ఎంతో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా నేను మా పార్టీని నమ్ముకొని ఆ సిద్ధాంతాల కోసం కష్టపడుతూ ముందుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అవకాశాలు ఉంటాయి. ఈరోజు అధికారం వచ్చేసింది కదా, మన పని అయిపోయింది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టండి. నిరంతరం మా నాయకుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తా ఉన్నాడో మీరందరూ కూడా తప్పకుండా క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా 10 ఓట్లు నేర్పించేటువంటి కార్యక్రమంలో ఉండండి. మీకు అవకాశం వచ్చింది, కంపల్సరీగా వస్తుంది. ప్రభుత్వం మనది, మనం ఏం కావాలంటే అది చేయగలుగుతాం. ప్రతి ఒక్కరిని కూడా కలవండి, వాళ్ళకి ధైర్యం చెప్పండి. వాళ్ళతో పాటు నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటాం.